4 సార్లు ఎంపిక చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. తెలంగాణ చరిత్రలో ఒకే నియోజకవర్గం నుండి ఒక వ్యక్తి 4 సార్లు కన్ఫ్యూజ్గా ఎన్నికవడం ఒక నాగరికతలోనే సాధ్యమైంది. దానికి నాగరికతలో ప్రజలందరూ కూడా నేను జన్మంతా రుణపడి ఉన్నాను. కొన్ని రాజకీయ కారణాల మూలన గత 2 సార్లు కొంతమంది కుటుంబంతో నాకు టికెట్ రాకుండా చేశారు. అయినా కానీ పార్టీలో ఉంటూ పార్టీని నమ్ముకున్న తరుణంలో ఆ పార్టీల నుండి అసహ్యాలు, అవమానాలు, ఆత్మగౌరవం లేని విధంగా మరి వాళ్ళు ట్రీట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా. గతంలో కాంగ్రెస్ పార్టీకి నేను ఎంపీగా ఉండి చాలా సర్వీస్ చేశాను. అది కూడా మర్చిపోయి టికెట్ ఇస్తామని వచ్చి తీసుకువచ్చి టికెట్ ఇవ్వలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు మనసు నొచ్చడం ఏమిటంటే పెత్తందారుల చేతిలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా ఇదే విధంగా బడుగులకు బహుజనులకు అన్యాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ తరుణంలో నేను కూడా ఆశించాను. మాన్యవార్ శ్రీరామ్ వారికి స్థాపించబడి మాయావతి చేతులు ఈనాడు దూసుకుపోతుంది బహుజన సమాజ్ పార్టీ. ఒకనొక సమయంలో పార్లమెంట్ గదిలో పడిగేది మాయావతి పేరు చెప్తుంది. ఆమె ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అన్ని పార్టీలు ఒప్పుకునే, కానీ కొంతమంది కుట్ర కూడా అది ఆమె పార్టీ ఓడిపోవడం జరిగింది. అయినా మొక్కువైన ధైర్యంతో ఈనాడు దేశంలో అగ్రనాయకులుగా మాయావతి గారు అది పార్టీని నడుపుతూ ఉన్నారు. ఈ తరుణంలో నాకు అనిపించింది, బహుజనులని బాధల నుంచి తప్పించాలి, వాళ్ళ హక్కులని పొందే విధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం, సమప్రభుత్వం, సమానత్వం అన్న భావనలు కలిగిన ఈ యొక్క బహుజన పార్టీ ఒక సిద్ధాంతాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి దూసుకొచ్చి తరంలో ఈ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు నాకు ప్రియమైన నాగర్ కర్నూలు పట్టణానికి కేవలం మీకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. గతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ నీటి సౌకర్యం కానీ, సీసీ రోడ్స్ కానీ, హైపవర్ టెలివిజన్ కేంద్రం కానీ, ఇలా ఎన్నో పనులు చెప్తే పోతే మళ్ళీ ఉన్నాయి. మరొక్కసారి వచ్చి మీ అందరితో మరి ఇప్పుడు ఇన్న రోడ్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తో ఎన్నోసార్లు తెప్పించడం జరిగింది. ఈ రోడ్డు అచ్చంపేట హిల్ ఫుటిల్స్ దాకా కూడా. సో ఈ తరుణంలో మీ అందరితో మరొకసారి కలుద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మళ్ళీ వచ్చి మీ అందరితో మీటింగ్లో మాట్లాడతాం. అయితే ఈనాడు మీరు ఒక్కసారి గమనించండి, నిరంకుశవాదమైన ఒక నియంత చేతిలో ఈనాడు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. ఎన్ని కుంభకోణాలు, సోయన బిడ్డ ఈనాడు జైలుకి పోయింది. ఒక ముఖ్యమంత్రి బిడ్డ జైలుకి పోవడం నా దీర్ఘకాలిక రాజకీయ చరిత్రలో తొలిసారిగా నేను చూస్తూ ఉంటాను. ఒకటే కనుమోజీ కర్ణాటక బిడ్డ కూడా పోయింది, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాదు. సో ఇటువంటి వ్యక్తి నుంచి మనమంతా కలిసి విముక్తి కలిగించాం, కాంగ్రెస్ పార్టీని తీసుకుని వచ్చాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక విధానం, నేను రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి ఎంపీగా వారి పాలన చూశాను. గతంలో మన నాయకులు చేసిన పరిపాలన ఇప్పుడు చూశాను. కానీ దీనికి భిన్నంగా ఈనాడు ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే
శక్తి కానీ వ్యక్తులు కానీ మనుషులు కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీలో లేదు. కేసీఆర్ నియంత అంటే మరి ఆయన కంటే ఎక్కువ నియంతగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది. ఆనాడు అరిశక్తి ఒప్పందంలో కాంగ్రెస్ పార్టీ కాపాడారు. మొన్న ఎన్నికల ముందు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడానికి మరి ఈనాడు పార్లమెంట్ సెగ్మెంట్ తిరిగి దూరం చేశాం. అటువంటి మాకు ఈ అన్యాయం చేసిన తరుణం మీరు నేను కోరుకుంటున్నాను. గతంలో చేసిన అభివృద్ధి మీకు అందరికి తెలుసు. కలుపుకుంటే ఎత్తిపోతల పథకం హైదరాబాద్ నుండి శ్రీశైలం ఆ పైన ప్రకాశం జిల్లా వరకు వేల కోట్ల రూపాయలతో దాన్ని హైవేగా చేయించడం జరిగింది. నీటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. హైమాస్ లైట్ కల్పించడం జరిగింది. గ్రామీణ టెలిఫోన్ వ్యవస్థను మరి ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడంటే టెలివిజన్ కేంద్రాలకు ఆస్కారాలు సెటిలైట్ ద్వారా జరుగుతుంది. కానీ అప్పుడు మన నాగర్కర్నూలులోని టెలివిజన్ కేంద్రాన్ని హై పవర్ టెలివిజన్ కేంద్రంగా పురాణాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా నన్ను కొంచెం దుర్మార్గులు సహించలేక ఈనాడు తర్వాత చూశారు. నంది ఎల్లయ్య గారు ఎంపీ అయ్యారు, తర్వాత రాములు గారు ఎంపీ అయ్యారు. ఎక్కడైనా ఒక్క 10 రూపాయల అభివృద్ధి వారికి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమైనా తెచ్చారా మీరు గమనించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. గతంలో మల్లరావు గారు కూడా 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఏవైనా నేమ్ వర్క్ చెప్పుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఒక్కసారి మీరందరూ గమనించి, గతంలో నాగర్కర్నూలు నియోజకవర్గం గురించి ప్రతి అసెంబ్లీలో పెద్ద పెద్ద ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలి. తిరిగి నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి మరి ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహకారంతో మాయావతి గారి ఆశీర్వాదంతో ఈనాడు మరి బీఎస్పీ టికెట్ నాకు వచ్చింది. నేను అందరినీ కోరుతుందంటే బహుజనుల సంక్షేమమే బహుజన సమాజ్ పార్టీ యొక్క ఉద్దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని అమలు చేయడమే భాజపా యొక్క ఉద్దేశం. కాబట్టి బహుజనుల అభివృద్ధి నుంచి కులము మతము సెక్టర్ ఏమి లేదు ఈ పార్టీలో. అందరూ సమానులే, సమానత్వం, కుల మతాలకు అతీతి లేవు. ఆ విధంగా మన బహుజనులంతా కూడా మరి ఏను గుర్తుకు నాకు ఓటేసి గెలిపించవలసిందిగా మీకందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.